ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మొక్కల గురించి చాలా షార్ట్ వర్డ్లో చెప్పుకుంటూ వచ్చాం. ఒక మిత్రుడు అడిగాడు, గురువుగారు అష్టబిల్వాలు అంటారు కదా, అష్టబిల్వాల వల్ల లాభం ఏంటి అని అడిగారు. మీరు ఎవరైనా సరే అవకాశం ఉన్నవారు శివాలయంలో ఈ అష్టబిల్వాలలో ఒక్క మొక్కనైనా నాటండి. లేదా రోడ్డు పక్కనైనా, పబ్లిక్ పార్కుల్లో అయినా, చెరువు గట్టుల మీదైనా సరే, నది గట్ల మీదైనా సరే ఈ అష్టబిల్వాలని పెంచండి. అష్టబిల్వాలు శివ పూజలో ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే శివుడి యొక్క అనుగ్రహం తొందరగా పొందుతాం. ఈ భగవంతుడు పూజ చేసేవారు ఎవరైనా సరే ఈ అష్టబిల్వ వృక్షాలని శివాలయంలో నాటితే చాలు, అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అయితే ఇక్కడ ఇందులో బిల్వము, వెలగ, నిర్గుండి, వావిలి చెట్టు అంటారు, ఉసిరి చెట్టు, గరక, తులసి, జమ్మి, ఉత్తరేణి, ఇందులో ఏదైనా సరే ఒక మొక్కని నాటి సాయంత్రం పూట సంధ్య వేళల్లో శివుడి దర్శనం చేసుకొని మీ కోరిక, మీ సమస్య చెప్పండి. అలాంటి ఏదో ఒక్క మొక్క, అందులో ఏ ఒక్క మొక్క అయినా సరే ఆ రోజు సాయంత్రం మీరు వీలైతే విష్ణు సహస్రనామాన్ని చదివి మీరు కోరిక చెప్పినా చాలు. అలాగే మీరు భీష్మ ఏకాదశి రోజున చేసిన ఎంత భగవత్ పూజ చేస్తే ఫలితం కలుగుతుందో అంత ఫలితం మీ అకౌంట్లో పడిపోతుంది. అంత ఫలితం అంటే పరమేశ్వరుడు పరమానందం చెంది అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ ఎన్ని పూజలు, అభిషేకాలు, ప్రదక్షిణలు, దానాలు ఎన్ని చేసిన ఫలం అంటే మీ జీవితాంతం చేసిన ఫలితం రావడం లేదనే వారికి, అవటం లేదనే వారికి బాధపడుతూ ఉంటారు కదా. దేవాలయానికి వెళ్ళినప్పుడు అంటే స్వామివారికి కావలసిన పువ్వులని, ఆ పువ్వులు ఇచ్చే మొక్కలని ఎక్కడైనా నాటండి, నీళ్లు పోయండి. మీరు బాధపడేవారు, నాకు ఫలితం రాలేదని బాధపడేవారు, మీరు మొక్కలు నాటారా, నీళ్లు పోసారా? పోస్తే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ అన్ని చేసినా మాకు ఫలితం రాలేదు అంటే మీరు ఖచ్చితంగా పితృదోషాలతో బాధపడుతున్నారని అర్థం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ ఉపాయం చేసిన వారికి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.